హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు వచ్చేసి మా ఇంటికి మా పిల్లలు వచ్చినారు. మా పిల్లలు ఎవరు అంటే మా అక్క కొడుకు, తర్వాత వచ్చేసి తమ్ముడు పిల్లలు వచ్చినారు. భోజనాలు చేసేసాను వాళ్ళ కోసము. పిల్లలకి పొద్దుపోవట్లేదంట. అయితే సెలవులు కదా, పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దామని చెప్పేసి వచ్చినాడు అక్క కొడుకు, తర్వాత తమ్ముని పిల్లలు. ఇవన్నీ చిన్ననాటి జ్ఞాపకాలు పిల్లలకి. అందుకే కొంచెం వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. ఎప్పుడన్నా చూసుకుంటే అరే మేము ఎంత చిన్నగా ఉన్నాము అనుకుంటారు. ఒక 2-3 ఏళ్ళలోనే పిల్లలు అప్పుడే కొంచెం పెద్దగా అయిపోతారు. అరే ఇది పోయిన సంవత్సరం తీసిన ఫోటో, అప్పుడు ఎంత చిన్నగా ఉన్నాడు చూడు పిల్లలు అని అనుకుంటుంటాను నేనే. నాకు భలే ఇష్టం, హాబీ నాకు ఫోటోలు తీయడం, వీడియోస్ తీయడము. చిన్నప్పటి నుంచి నాకు ఇది చాలా ఇష్టమైన అన్నమాట. పిల్లలకి ఫోటోలు తీసి ఇవ్వడము నా హాబీ. అందుకే ఇప్పుడు ఇది కూడా జ్ఞాపకం ఉంటుంది, పిల్లలు మా ఇంటికి వచ్చినట్టు అని చెప్పి వీడియో తీస్తున్నా. ఇదిగోండి మా తమ్ముని కొడుకు. ఏం సందడిగా ఉందంటే ఇల్లు, మా ఇంట్లో నాకు ఇష్టం అన్నమాట. ఇలా పిల్లలతోటిగా పక్షులతోటిగా సందడిగా ఉండడము. ఎప్పుడు సైలెంట్ అంటే భయంకరంగా నేను ఉండలేను. నాకు అస్సలు నచ్చదు. సైలెంట్ ఉండాలి ఇల్లు అంటే అస్సలు నచ్చదు. పిల్లలతోటిగా కలకలలాడుతూ సందడిగా హడావుడిగా ఇంట్లో ఉంటే బరకత వస్తుంది, ఇంట్లో కళ వస్తుంది. దేవుడు వాళ్ళ పైన చల్లని చూపుతోటిగా వాళ్ళ ఇంటికి బరకతిస్తాడు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇంటికి ఎవరన్నా రాని వాళ్ళకి భోజనాలు పెట్టాలి. ఇంట్లో ఏది ఉంటే అది ప్రత్యేకంగా స్పెషల్గా చేయాల్సిన అవసరమే లేదు. నా దగ్గర ఏది ఉంటే అది పెట్టాలి. అప్పుడే దేవునికి మన ప్రవర్తన నచ్చుతుందని గట్టిగా నమ్ముతాను అన్నమాట. ఇప్పుడు చూడండి పక్షులు వచ్చేసినాయి. పక్షులు వచ్చినాయి చూడండి. ఈవినింగ్ టైంలో కరెక్ట్ 5 గంటలకు వస్తాయి అన్నమాట. మళ్ళీ పొద్దున 6 గంటలకు. డైలీ వీటికి నేను ఏదో ఒక ఆహారం అయితే రెడీగా పెడతాను అన్నమాట. అవి వచ్చి నన్ను పిలుస్తాయి, ఇంకా అరుస్తూనే ఉంటాయి. అందుకని ఏదో ఒక ఆహారం అయితే కంపల్సరీగా, అంటే మళ్ళీ గింజలు అవి ఇవి ఏమి తినవి. కొంచెం రైస్, లేదు అంటే రోటీ, కంపల్సరీగా రోటీ అన్న చేస్తాను. లేదు అంటే అన్నం ఉంటే ఒట్టి అన్నం కూడా తినవు, ఏదన్నా కలపాల. పప్పు లేదంటే ఇంకేమన్నా ఉంటే రైస్లో మటన్ కర్రీ, చికెన్ కర్రీ లాంటిది కొంచెం కారంగా ఉంటే తింటాయి అన్నమాట. ఇదిగోండి ఎన్ని వచ్చినాయి చూడండి. ఇదిగోండి ఇప్పుడు 5 అయ్యింది టైము. ఎండ అయితే ఇంకా సూపర్ ఉందన్నమాట. ఇక్కడ కర్నూలులో అయితే ఎండలు విపరీతంగా దంచి కొడుతున్నాయి. ఇంకా అంతే హ్యాపీగా ఉండాలి అందరూ. సమ్మర్ హాలిడేస్ పిల్లలతోటిగా సరదాగా గడపండి. ఊరికే ఇంట్లో ఉన్నారు, తలకాయ నొప్పి, ఎప్పుడు స్కూళ్ళు తెరుస్తారో, మీరు ఎప్పుడు స్కూల్లోకి పోతారో, తలకాయ నొప్పి రానైనా మీతోటి అని చెప్పి విసుక్కోకండి. బాధపడతారు చిన్నపిల్లలు. వాళ్ళకి ఏమి పెద్ద అల్లమని తిరిగి సమాధానం చెప్పరు, కానీ చిన్నపుచ్చుకుంటారు. కాబట్టి పిల్లల పైన విసుక్కోకండి. వాళ్ళతో సరదాగా హ్యాపీగా వాళ్ళకి నచ్చినది ఏదో ఒక వంట చేయండి. తర్వాత వచ్చేసి ఆడుకోండి. మీరు కూడా పనులు చేపియండి, చిన్న పనులు. ఇంకా అదే పనిగా పనులు ఇంటికాడ ఉన్నారని చెప్పి అదే పనిగా పనులు చెప్పొద్దండి. ఏదో సరదాగా చిన్నగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ మీరు కూడా వాళ్ళతో పనులు చేయండి, చేపియండి. ఓకే. ఇదిగోండి కోడిగుడ్డు, ఎల్లిపాయ కారము, ఆనియన్ వేసి ఫ్రై చేసినాను. సూపర్ ఉంది. వీడియో అయితే తీయలేదు, ఇంకెప్పుడన్నా చూస్తానండి. ఏమీ లేదు, ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి, తర్వాత ఎల్లిపాయ కారము దంచి, ఇంత ఎల్లిపాయలు, ఉప్పు, కారము కచ్చాపచ్చాగా రోట్లో దంచి ఆనియన్ ఫ్రై అయిన ఆనియన్లోనే వేసేసాను. వెల్లుల్లి వేసిన తర్వాత ఇంకా గుడ్లు ఉడకబెట్టుకొని
గుడ్లు వేసేసి బాగా కలిపేసాను. కొంచెం స్పైసీగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎల్లిపాయ కారంలోనే కొంచెం ఉప్పు, కొంచెం ఎక్కువ కారం వేసుకొని దంచుకోండి. దంచిన తర్వాత ఆనియన్ బాగా ఫ్రై చేసి అందులో ఈ ఎల్లిపాయ కారం వేసేసి గుడ్లు, ఉడకబెట్టిన గుడ్లు వేసేసి కలపండి, అంతే. ఇంకా చూడండి, గోంగూర చట్నీ, తర్వాత కోడిగుడ్డు ఫ్రై, తర్వాత ఇచ్చారా, చాలా బాగుందన్నమాట. టేస్ట్ సూపర్ ఉంది. ఓకే, సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా ఇలాగ చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఉండాలి. కొంచెం మీకోసం టైం కేటాయించండి. పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట కంపల్సరీగా వాకింగ్ అయితే చేయాలి. ఇది దృష్టిలో పెట్టుకోండి. బాగా తినాలి, ఆరోగ్యంగా ఉండాలి, వాకింగ్ కూడా చేయాలి. బాయ్.